భారతదేశానికి సంబంధించి ఖొమేనీ హత్యకి సంబంధించి ఇప్పుడు భారత్‌తో గూడా సంబంధాలు అంటగట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నామట. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖొమేనీ హత్యను ఖండిస్తూ బెంగుళూరు నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాల్గొన్నారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఖొమైనీకి మద్దతుగా. వీళ్ళెవరు పహల్గామ్‌లో మనకు మద్దతు ప్రకటించలేదు. అదేమని అడిగితే ఇది అంతర్గత సమస్య. నాకు అర్థం కానిది ఏంటంటే ఖొమైనీ అనేటటువంటి వాడు గొప్ప పాలకుడు. ఎవడికి నీకా? నువ్వు తిండి తింటోంది ఇక్కడ కదా! మరి నువ్వెందుకు ఇరాన్ ఎళ్లి బతకట్లేదు? ఇరాన్‌లో ఆ ఖొమైనీకి అనుకూలంగా అక్కడికెందుకెళ్ళి పని చేయట్లేదు? ఈ దేశంలో పుట్టావు కాబట్టి ఈ దేశం. మరి ఈ దేశానికి ప్రేమ చూపించు. అక్కడ ఖొమైనీ శిష్యుడెవడు ఇండియాని గురించి పొగడట్లేదు గదా! మరి నీకెందుకది? నీకు మాతృభక్తి ఉండదు, దేశభక్తి ఉండాల్సిన అవసరం లేదు. కానీ పరాయి దేశస్తుని మాత్రం ప్రేమించదు. మన దేశీయ ప్రజలకి ఎవరి నుంచి అన్నా పాకిస్తాన్ నుంచి గాని, బంగ్లాదేశ్ నుంచి గాని థ్రెట్ వస్తే సచ్చినా పట్టించుకోం, మేము మాత్రం మాట్లాడం. ఇదెక్కడ ధోరణి? భారతదేశపు తిండి తింటూ, భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, హిందుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, హిందువులేమో తమ మతం గురించి మాట్లాడితే మత ఉన్మాదమా? ముస్లింలు తమ మతానికి సంబంధించి ఏ దేశంలోనూ వాడు చంపుతున్నది కూడా ఖొమైనీ తోటి ముస్లిం దేశాలు. గొడవ పడుతోంది ముస్లిం దేశాలు. మరి అయినా కూడా అది గొప్పగాను భారతదేశం అంటే తప్పుగా ఎలా కనిపిస్తోంది? పైగా ఇక్కడున్న మోడీ మాకు సంబంధం లేదు, ఇక్కడున్న ప్రజలు మాకు సంబంధం లేదు, ఈ దేశం మాకు సంబంధం లేదు, మాకు ఆ దేశం సంబంధం. మరి అక్కడికే పోవచ్చు కదా, అక్కడే బతకచ్చు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ ఎళ్ళబడి బతకచ్చు కదా. ఎందుకు ఈ దేశంలో ఉంటే ఇంత వెన్నుపోటు రాజకీయాలు?